హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్‌గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో, అలాగే ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరు చెప్పని మంచి బ్యూటిఫుల్ టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక నిమ్మకాయని తీసేసుకొని పైన పార్ట్‌ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే నిమ్మకాయలోని రసం తీసేసి నిమ్మకాయ తొక్కలు వేటికి పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాం కదండీ! ఈ తొక్కలతో కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయండి. అలాగే నిమ్మకాయ రసం ఎక్కువగా రావాలి అంటే ఇలా పైన పార్ట్ని కట్ చేసేసి ఇలా రసం తీసుకుంటే గనక మనకు ఎక్కువ రసం అనేది వస్తుందండి. చాలా మంది ఏంటంటే నిమ్మకాయని సగంలో కట్ చేసి రసం తీసేస్తూ ఉంటారు. అలా చేయటం వలన మనకు అంత రసం అనేది రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మనకు ఎక్కువ రసం అనేది వస్తుంది. ఇలా రసం తీసేసిన తర్వాత ఇలా తొక్కనైతే ఇలా కొంచెం లోపలికి ఇలా మనం వేలుతో అంటే గనక మనకు చక్కగా హోల్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ తొక్కలో మనము 1 స్పూన్ వరకు వేప నూనెను వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 లవంగాలు, అలాగే ఒక కర్పూరం బిళ్ళలను ఇలా పౌడర్లా చేసుకొని వేసేసుకోవాలి. మనం జస్ట్ ఇలా చేత్తో అంటే పౌడర్ అయిపోతుందండి. తర్వాత మనం ఇక్కడ పువ్వొత్తిని యూజ్ చేయాలి. మనం మామూలు వత్తిని యూజ్ చేస్తే మనకు అంతగా నిలబడదు కాబట్టి ఇలా మనం పువ్వొత్తి చేసేసుకొని ఇలా మనం చక్కగా ఆయిల్లో తడిపేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక మట్టి ప్రమిదలో ఇలా నిమ్మకాయనైతే పెట్టేసి దీపం వెలిగించుకోవాలండి. ఇలా దీపం వెలిగిస్తే గనక ఇంట్లోన మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు, ఈగలు, అలాగే రెక్క పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. నిమ్మకాయలో దీపం వెలిగించడం వలన ఇంట్లోకి దోమలు, ఈగలు, అలాగే రెక్క పురుగులు అస్సలు రాకుండా ఉంటాయండి. అలాగే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే దిష్టి దోషాలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయండి. ముఖ్యంగా మన దోమలు, ఈగలు అస్సలు మనకి ఇంట్లోనే రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక జిప్ అనేది బాగానే ఉంది. ఇలా మనం చక్కగా జిప్పు బాగుంటే కనుక ఇలా చక్కగా ఓపెన్ క్లోజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇలా పైన ఉండే జిప్పుకైతే ఇలా బాగానే ఉంది, కానీ మనకు చైన్ అనేది బాగానే వస్తుంది. కానీ మనకు అది లాగేది ఉంటుంది కదండి, అదైతే విరిగిపోయింది కదండి. అలాంటప్పుడు ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఇలా చేత్తో లాగుతూ ఉంటాము. సో వేలు కూడా నొప్పి పెట్టేస్తూ ఉంటుంది, అలాగే టైట్గా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఇలా జరిగితే కనుక ఎప్పుడు కూడా మన పర్స్లోనైతే సేఫ్టీ పిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా సేఫ్టీ పిన్ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా జిప్ హోల్లో సెట్ చేసేసుకోవాలి. మనకు ఈజీగా చైన్ అనేది వేయటానికి, తీయటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అయినా జిప్ విరిగిపోతే కనుక పాడైందని మనమైతే పడేస్తూ ఉంటాము, లేకపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మనము రిపేర్ చేద్దామంటే మనకి ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా విరిగిపోయిన జిప్పును కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడైనా చూడండి, మనం శారీ కానీ లేకపోతే డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ఇలా బ్రాకి ఉండే బెల్ట్ అనేది బయట కనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు లోపల చేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇలా బ్రా బెల్ట్ బయట కనిపిస్తే కనుక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో ఇలా మనకు అస్సలు బ్రా బెల్ట్ బయటికి కనిపించకుండా ఉండాలంటే ఇలా డబుల్ టేప్ సహాయంతో మనము అస్సలు బయటకు కనిపించకుండా ఉంటుందండి. ఇలా బ్రా బెల్ట్ ఎంత ఉందో అంతగా ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్రా బెల్ట్ పైన అతికించుకోవాలి డబుల్ టేప్ని. పైన ఉన్న కవర్ని కూడా తీసేసి వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్కి లోపల ఉండేలా అతికించుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మనకు బ్రా బెల్ట్ అనేది బయటికి అస్సలు కనిపించకుండా ఉంటుంది. ఇలా రెండు సైడ్లలో కూడా ఇలా అతికించుకుంటే మనకు ఒక్కోసారి భుజంకి బెల్ట్ అనేది కుచ్చుకుంటూ ఉంటుంది కదండి, అలా కూడా కాకుండా ఉంటుంది. ఇలా డ్రెస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా మనకు అస్సలు బ్రా బెల్ట్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి, మనం టీని వడపోసిన తర్వాత కూడా మనకు చిన్న చిన్న టీ పౌడర్ అనేది కప్పులో కిందన ఉండిపోతూ ఉంటుంది. అలాగే మనకు టీ తాగిన తర్వాత కప్పులో అడుగున కొంచెం టీ పౌడర్ అనేది ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనము టీ వడపోసి ఇస్తే కనుక కప్పులో టీ తాగిన తర్వాత టీ పౌడర్ కిందన ఉంటే కనుక అస్సలు బాగోదు కదండి. వీళ్ళకు టీ వడిపోయడం కూడా రాదు కదా అని అనుకుంటూ ఉంటారు. సో టీ పౌడర్ తీసుకొచ్చిన తర్వాత జల్లెడలో ఇలా జల్లించుకుంటే కనుక మనకు సన్నంగా ఉన్న టీ పౌడర్ అనేది కిందకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ టీ స్ట్రైనరే తీసుకున్నానండి, ఎందుకంటే మనకు ఎలాగో మనం టీ వడపోస్తే మనకు చిన్న చిన్న టీ పౌడర్ అనేది కిందకి వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ టీ స్ట్రైనర్తో జల్లించుకుంటున్నాను. కొంచెం మందంగా ఉన్నది జల్లెడలో ఉండిపోతుంది. జల్లెడలోని టీ పౌడర్తో మనం టీ చేసేసుకుంటే మన కప్పులో కిందన టీ తాగిన తర్వాత కూడా టీ పౌడర్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా చిన్నగా సన్నగా
చివరగా ఉన్న టీ పౌడర్ను పడేయకుండా ఇంట్లోనే మనం చెట్లలో వేస్తే కనుక చెట్లు అనేది బాగా పెరుగుతాయండి. అలాగే వర్షాకాలంలో చెట్లకు పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మందారం, గులాబీ పూలు అయితే మనకు చక్కగా పూలు అనేవి పూస్తాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి అయినా చూడండి, ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా స్విచ్ బోర్డ్ పైన కానీ లేకపోతే గోడల పైన కానీ పెన్ను గీతలను అయితే వేసేస్తూ ఉంటారు. అలాగే మార్కర్ సహాయంతో అలాగే స్కెచ్లతోని మనకైతే పెన్ను గీతలు వేసేస్తూ ఉంటారు. మనం గోడల పైన ఎలాగో అలా క్లీన్ చేసేస్తూ ఉంటాము. కానీ స్విచ్ బోర్డ్ పైన మనమైతే వాటర్ సబ్ అనేది వేసి క్లీన్ చేయలేము కదండి. అలాంటప్పుడు మనం అలానే ఉంచేస్తే కనుక చూడ్డానికి కూడా అంత బాగోదు. సో అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇలా కొంచెము అందరి ఇంట్లోనైతే కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి. ఒక టిష్యూ పేపర్ పైన కానీ లేకపోతే ఏదైనా కాటన్ పైన కొంచెము కోకోనట్ ఆయిల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనకు ఎంత మురికిగా ఉన్న జిడ్డు పట్టేసి ఉన్నా కూడా స్విచ్ బోర్డ్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న జిడ్డు మురికి అనేది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. పెన్ను గీతలు కానీ స్కెచ్ మార్కర్ గీతలు కానీ పెన్సిల్ గీతలు కానీ ఏవైనా కూడా జిడ్డు మరకలు ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి. అసలు మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు కొత్త దానిలా మెరుస్తుంది. ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదండి. చూసారు కదండి ఎంత మురికి అనేది టిష్యూ పేపర్ కి వచ్చేసిందో. చాలా మంది ఏంటంటే స్విచ్ బోర్డ్ ని అంతగా పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మనకు కొత్త దానిలా మెరుస్తుందండి. యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో యాక్టివేట్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి. అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.